లాస్ట్ 1 ఇయర్‌లో అయితే నేను నియర్లీ 60, 70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజుడిసి రోజు ఒక చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా, చెడ్డదైనా కొంచెం రీజనబుల్‌గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నయి, నేను గాని, వంశీ గాని కలిసి ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది మూడో సినిమా. ఇంకొక సినిమా ఉంది. అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్‌గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమానైతే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులైతే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళైతే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళైతే మాత్రం దయించి ఈ సినిమాకి రావద్దు. బికాజ్ డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. లైక్ ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ రిక్వెస్ట్ చేసి తీసుకున్నారా స్టేజ్ మీదకి? గణపతి గారు విల్ సిట్ డౌన్ అండి. సో రిమైనింగ్ ధ్రువన్ అండ్ వంశీ గారు, బనివాస్ గారు అండ్ యా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఉంటే స్టార్. యా మీరు సినిమాకి తగ్గట్టు డ్రెస్సులు వేసుకుంటారు కదా, ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి వేసుకుంటారు కదా, మరి ఈ సినిమాకి ఏ డ్రెస్ వేసుకోవాలి మీరు? వైట్ వేసుకున్నా అందుకనే. వైట్ కదా, దెయ్యం డ్రెస్. నెక్స్ట్ దాంట్లో అది అయిందండి మీతో. ఆల్మోస్ట్ నేను కొంచెం మేకప్ కూడా వేసుకుని రాలేదు ఇవాళ. నెక్స్ట్ మిమ్మల్ని వెరైటీగా తెప్పిందాం అయితే స్టేజ్ మీదకి. ఇదేదో నంబర్లా ఉంది, రియాలిటీ బయటకు వచ్చేలా ఉంది ఆ టైంలో. సో ఓకే, విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి. వాసు గారు, ఎస్ సార్. వాసు గారు, సినిమాలు తీయడం కంటే ఇదే బాగున్నట్టుంది. ఇది ఇలాగే బాగున్నట్టుంది. అవునండి, సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇదేంటంటే చూసి బాగుంది బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్. అండ్ ఈ న్యూ మోడల్ చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. 1 సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి. అలాగని కాదండి, ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కానీ చాలా కలిసి రావాలి అంతే. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జోనర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో అయ్యే బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పుడు దాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జోనర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా కూడా ఆ భయపెడతాం మీదో, లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో, లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళారు. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుంది ఆ టైము? ఛాలెంజ్. బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించి అయితే వస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. వాసు